నమస్కారం మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అబ్బా సాయిరామ్. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా అని, పాన్ వరల్డ్ అని చెవులు పగిలి బ్రెయిన్ హీట్ ఎక్కిపోతున్న టైంలో ఒక చల్లని మజ్జిగ లాంటి న్యూస్తో వచ్చాను. మన జాతిరత్నం నవీన్ పోల్శెట్టి మళ్ళీ వచ్చాడు. టైటిల్ అనగనగా ఒక రాజు. అసలు సినిమా ఎలా ఉంది? నవ్వించాడా లేక టికెట్ బొక్క పెట్టాడా? చూసేద్దానండి. ముందుగా ఒక విషయం క్లియర్గా చెప్పేయాలి. కథలో పెద్ద పెద్ద ట్విస్ట్లు, మెదడుకి మ్యాథ్ వేసే లాజిక్లు వెతుక్కుంటూ వెళ్ళకండి. ఇది ఇన్సెప్షన్ కాదు, జస్ట్ ఒక రిలాక్సేషన్. మన హీరో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే బాబుకి డబ్బే లోకం. ఇంకా చెప్పాలంటే మనలో చాలామందిలాగా అనమాట. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇలాంటి పిస్నార్ రాజు గారు లవ్లో పడతారు. ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుంది మనోడి అమ్మమ్మఒడి లాంటి యాక్టింగ్. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నిజంగానే నవీన్కి నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా యాక్ట్ చేయమన్నారేమో అనిపిస్తుంది. అంత న్యాచురల్గా చేశాడు. ఇంకా హీరోయిన్ మీనాక్షి చౌదరి విషయానికి వస్తే ఆవిడని కేవలం పాటల్లో డాన్స్లకే పరిమితం చేయలేదు, థ్యాంక్ గాడ్. ఆవిడ పాత్రకి ఒక వ్యక్తిత్వం, ఒక క్లారిటీ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం ఫెవికాల్ బాండ్లా గట్టిగా కుదిరింది. ముఖ్యంగా వాళ్ళ మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, ఫన్ మూమెంట్స్ చూస్తుంటే థియేటర్లో ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తుంది. కామెడీని బలవంతంగా ఇరికించినట్టు కాకుండా కథలో నుంచే పుట్టడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. సరే, మరి సినిమాలో మైనస్ లేవా అంటే, స్టోరీ పరంగా చూస్తే ఇది మన నాన్నమ్మ కాలం నాటి డబ్బు వర్సెస్ ప్రేమ కాన్సెప్ట్. కొత్త కథలు, భారీ మలుపులు ఏమీ లేవు. లాజిక్లు వెతికితే దొరకవు, కానీ మ్యాజిక్ మాత్రం నవీన్ వల్ల వర్కౌట్ అయింది. ఇది ఒక ప్యూర్ పాప్కార్న్ మూవీ. బ్రెయిన్ని ఇంట్లో పెట్టి కేవలం గుండె మరియు ఊపిరితిత్తులు తీసుకొని థియేటర్కి వెళ్ళండి. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, ఇబ్బంది పెట్టే సీన్లు ఏవి లేవు. సో ఫైనల్గా మా రేటింగ్ 5. కేవలం నవీన్ పోల్శెట్టి టైమింగ్ కోసం, ఆ క్లీన్ కామెడీ కోసం ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి ఆ గంటని గట్టిగా కొట్టండి. సినిమా హిట్ అయినంత సౌండ్ రావాలి. బాయ్.